హాయ్ అండి, ఇది వచ్చి సాహిత్య ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇవాళ వచ్చి మనము స్లీవ్ హ్యాండ్ కటింగ్ అనేది చూద్దాం. చూడి హ్యాండ్ అన్నా అనొచ్చు, ఆర్ చూడి స్లీవ్ అయినా అనొచ్చు. ఇప్పుడు మనము డ్రాయింగ్ అనేది చూద్దాం. ఫస్ట్ మనము స్లీవ్ ఒక లెంత్ వచ్చి 25 తీసుకోవాలి. స్లీవ్ ఒక లెంత్ వచ్చి 25. స్లీవ్ ఒక రౌండ్ వచ్చి రౌండ్ వచ్చి 5 పెట్టుకోవాలి. ఇది టోటల్ ఎన్ని ఫోల్డింగ్స్ అంటే 4 ఫోల్డ్స్ చేయాలి. 2 హ్యాండ్స్ కాబట్టి 4 ఫోల్డ్స్ చేయాలి. చేశాక పైన వచ్చి 1.5 పెట్టుకోవాలి. పైన వచ్చి 1.5 పెట్టుకున్నాక ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 3.5 పెట్టాక మన ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చూడాలి. సపోజ్ మన ఆర్మ్ రౌండ్ వచ్చి 16 అనుకోండి. డివైడెడ్ బై 2 అయితే 8 వస్తుంది. మనకి 8 వచ్చినప్పుడు మనం 8లోంచి 1/2 ఇంచ్ తగ్గించేసి 7.5 పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చి ఆ 7.5ని పెట్టాలి. ఈ 7.5 పెట్టాక మనము ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక స్ట్రేట్ లైన్ అనేది వేసుకోవాలి. వేసుకున్నాక ఈ సెంటర్లో రౌండ్ అనేది చేసుకోవాలి. చేసుకున్నాక మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ రౌండ్ వచ్చి 8 ఇంచెస్ వస్తుంది. ఈ రౌండ్ వచ్చి 8 ఇంచెస్ వస్తుంది. అప్పుడు మన ఆర్మ్ రౌండ్ అనేది వచ్చేసింది. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం ఒక స్ట్రేట్ లైన్ అనేది తీసుకోవాలి. తీసుకున్నాక ఖర్చు కోసమని ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి, ఆర్ 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. తర్వాత కింద ఫోల్డింగ్ కోసమని ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఇది బ్యాక్. ఇప్పుడు ఫ్రంట్ డీప్ అనేది తీసుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కింద యారో పెట్టుకోవాలి. పెట్టుకొని పైన నుంచి వచ్చేటప్పుడు ఇగోండి పైన నుంచి రావాలి. వచ్చినప్పుడు ఈ కింద యారోని టచ్ చేసుకొని వెళ్ళాలి. ఈ పైన నుంచి వచ్చి ఈ కింద టచ్ చేసి ఈ తల మీద టచ్ చేసి దీంట్లోకి కలిసిపోవాలి. ఇది ఫ్రంట్ నెక్ డీప్, ఫ్రంట్ ఆర్మ్ డీప్. ఇది కటింగ్ అనేది మనము ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఏదైతే నేను గ్రీన్ పెన్సిల్తో వేస్తున్నానో అది మీ కటింగ్ పార్ట్ అనేది. థ్యాంక్ యూ.